విజయవాడపై టీడీపీ 2014-19లో ప్రత్యేక శ్రద్ధ చూపించిందన్నారు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. విజయవాడ భారతీనగర్ భారతి 6 లైన్లో వివేకానంద విగ్రహం రోడ్డుకి కేసినేని చిన్నితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వంలో కార్పొరేషన్ అధికారులు పూర్తిస్థాయిలో రోడ్లు వేయాలని అనుమతులు ఉన్నా ఇక్కడి అధికారులు వేయనీకపోవడం దారుణమన్నారు. రాజకీయాలకు అతీతంగా తూర్పు నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి కేసినేని చిన్న కృషి చేస్తారని తెలిపారు. రాష్ట్ర కేంద్ర నిధులు రాష్ట్రానికి పూర్తి స్థాయిలో వినియోగించేలా తామంతా కృషి చేస్తామని ఎంపీ కేసినేని చిన్ని అన్నారు. 2019-24 మధ్యలో రాష్ట్ర కార్పొరేషన్ నిధుల దుర్వినియోగం జరిగిందన్నారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. విజయవాడ నగరవాసులకు ట్రాఫిక్ కష్టాలు తగ్గించే విధంగా ఫ్లైఓవర్ పనులు ప్రారంభిస్తామన్నారు. గత ప్రభుత్వం స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజీ నిధులు దుర్వినియోగం చేశారని, పూర్తి స్థాయిలో విచారణ జరిపి స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజీ పనులు ప్రారంభిస్తామని కేసినేని చిన్ని తెలిపారు. విజయవాడ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఆదాయ వనరులు పెంచడానికి ఎంప్లాయీ జీతాలు ఏవైతే కార్పొరేషన్ ఇచ్చేదో ఆ జీతాలని రాష్ట్రానికి బదలాయింపు చేసి విజయవాడ నగర ఆర్థికంగా పుట్టుదల చేయడం జరిగింది. దాని ఫలితమే ఇవాళ రాష్ట్రంలో అన్ని చోట్ల నిధులు కొరతున్నా విజయవాడ నగరానికి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన కానుక వల్ల, అది వరప్రసాదం వల్ల ఈ రోజున కొన్ని రోడ్లు వేసుకోగలుగుతాం. సో ఆ విధానంలోనే ఈ రోజున భారతీనగర్ 6 లైన్ కానివ్వండి, వివేకానంద విగ్రహం రోడ్డు కానివ్వండి, ఇంకా అనేకమైన కార్యక్రమాలను కూడా ఇవాళ శాంక్షన్ చేసుకోగలిగాం, శంకుస్థాపన చేసుకున్నాం. విజయవాడ మీద ప్రత్యేకమైన మనం చూసాం. 2014 నుంచి 2019 వరకు విజయవాడ నగరపాలక సంస్థలో నిధులు మిగలాలని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చేసిన కార్యక్రమాల వల్లే ఈ నిధులు మనం చూసాం. 2014 నుంచి 2019 వరకు విజయవాడ నగరపాలక సంస్థలో నిధులు మిగలాలని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చేసిన కార్యక్రమాల వల్లే ఈ మిగులు బడ్జెట్ వచ్చింది. తప్పకుండా మనం 2014 నుంచి 2019 వరకు విజయవాడ నగరపాలక సంస్థ ఎంత బ్రహ్మాండంగా పనిచేసి ఎన్ని రోడ్లు వేసిందో మనందరం చూసాం. అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు నిధులు లేని రాష్ట్రమైనా కూడా కేంద్రం నిధులు అవసరమైతే కేంద్ర నిధులు వచ్చేది, కానీ ఇప్పుడు అంతేకాకుండా వాళ్ళ కార్పొరేషన్ ద్వారా మనం భారీగా ఆదాయం రాబట్టుకునే విధాలుగా మేమందరం కలిసికట్టుగా